నమస్తే, తెలుగు వన్కి స్వాగతం. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎన్నికల కమిషన్ కూడా దానికి సంబంధించినటువంటి ప్రక్రియను స్టార్ట్ చేసింది. డిసెంబర్లో నోటిఫికేషన్ ఉంటుంది, అదేవిధంగా జనవరిలో ఎన్నికలు జరుపుతారనేటువంటి సమాచారం కూడా వస్తుంది. అయితే ఈ ఎన్నికలు జరపబోతున్న సమయంలో ఎవరికి పండుగ, ఎవరికి దండుగ? ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, అధికార ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటి నాయకత్వాలు ఏ విధంగా ఆలోచిస్తున్నాయి, కేడర్ ఏ విధంగా ఆలోచిస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో సీనియర్ రాజకీయ విశ్లేషకులు శివప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు అధికారంలో ఉన్నటువంటి కూటమి పార్టీలకు కానీ, అదేవిధంగా ప్రతిపక్షంలో కానీ, లేదంటే ఒక రాజకీయ పార్టీగా ఉన్నటువంటి వైసీపీకి కానీ ఏ విధంగా ఉంటుంది? స్థానిక సంస్థల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? అంటే ఒకటి, నిజానికి స్థానిక సంస్థలు బలోపేతంగా ఉంటేనే రాజకీయం అనేది. అవును. కానీ దురదృష్టవశాత్తు ఏమైందంటే, మిగిలిన వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు డామినేట్ చేసేయటం వలన స్థానిక సంస్థలకి ప్రాముఖ్యత పడిపోయింది. తిరిగి ఈ మధ్యన మళ్ళా అన్నీ కలిపి ఒకేసారి 13,323 పంచాయతీలకు ఒకేసారి మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక రికార్డ్ బ్రేక్ చేశారు. అంతకుముందు పంచాయతీలకు డబ్బులు కూడా అందని పరిస్థితి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీలకి నిధులు అందిని, పనులు జరుగుతున్నాయి. అది ఒకటి. అయితే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు రేపు పంచాయతీలు 13,323 పంచాయతీలు ఆంధ్రప్రదేశ్లో, అట్లాగే 123 మున్సిపాలిటీలు కానీ, లేకపోతే నగర పంచాయతీలు కానీ, కార్పొరేషన్లు కానీ ఉన్నాయి. వీటిలన్నిటికీ ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ మీరు ఇందాక అన్నారు కదా, ఒకటి నష్టం ఎవరికి, లేకపోతే కష్టం ఎవరికంటే ఎవరికి పండుగ, ఎవరికి దండుగ? ఎవరికి దండగ మాత్రం ఎమ్మెల్యేలకి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు ఇవాళ వరకు నియోజకవర్గానికి మేము మకుటం లేని మహారాజు కింద ఫీల్ అయ్యారు చాలామంది. అంటే అందరూ ఎమ్మెల్యేలని మనం అనటానికి లేదు, కానీ మెజార్టీ ఎమ్మెల్యేలు ఆ విధంగా వాళ్ళే ఏది ఒక నియంతృత్వ ధోరణిలో వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు చెప్పినా కానీ వినిపించుకునే పరిస్థితి మనం చూసాం. అనేక సార్లు మందలించడం కూడా జరిగింది. ఆయన ఒక 6-7 అయితే తీవ్రంగా మందలించిన పరిస్థితి చూసాం. కానీ ఎక్కడ గాడిని పడిన ఇది కనపడతలా. నామినేటెడ్ పోస్టులు అవన్నీ కొంతవరకు ఇచ్చినా, అయితే ఇక్కడ ఏంటంటే స్థానిక సంస్థలకు వచ్చేటప్పటికి చాలా పట్టుదలకి వెళ్తారు. స్థానిక సంస్థల్లో మిగిలిన వాటి కన్నా కూడా ఒక గ్రామ పంచాయతీ అధ్యక్షుడి కింద, లేకపోతే ఆ ఎలక్షన్ అంటే చాలా తీవ్రంగా ఉంటుంది. పార్టీని పక్కన పెట్టి వ్యక్తిగా కూడా పోరాటం చేస్తారు. వాళ్ళ ప్రెస్టేజ్, వాళ్ళ యొక్క ప్రెస్టేజ్గా తీసుకుంటారు. అది అక్కడ ఏమవుతుందంటే బ్యాలెన్స్ తప్పుతుంటుంది, అటు ఇటు కూడా విపరీతమైన ఖర్చు అవుతుంది. మరి ఇదివరకట్లో ఎమ్మెల్యేస్ అంటే ఇంతకు ముందు అయితే తర్వాత ఎలక్షన్ జరిగేది అనుకోండి, ఈ వీటికి కూడా స్థానిక సంస్థలకు కూడా ఎవరైతే ఎమ్మెల్యే కంటెస్టెంట్లు ఉన్నారో వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు కొంతవరకు, వాళ్ళ బలం కొంతవరకు, ఎందుకంటే వాళ్ళ బలాన్ని నిలుపుకోవడం కోసం. ఇప్పుడు ఇంకొక 3.5 సంవత్సరాలు వాళ్ళకి అవసరం లేదు. మరి ఆ విధంగా చేస్తారా, చేయరా? లేకపోతే ఇప్పుడులాగా వదిలేసినట్టే వాళ్ళని వదిలేస్తారా? ఒకవేళ వదిలేస్తే నష్టపోతే వాళ్ళు నష్టపోతారు. ఒకవేళ మున్సిపాలిటీలు కనుక, లేకపోతే స్థానిక సంస్థల్లో ఏదన్నా అపజయం ఎదురైతే అది మళ్ళీ ఎమ్మెల్యేకే నష్టం. అక్కడ మీరు ఇదివరకు చూసాం, గత ఎన్నికల్లో అయితే అది ఒక బుల్డోజింగ్ చేశారు. ఏది మన నామినేషన్ కూడా వల్ల నామినేషన్ పత్రాలు లాక్కున్నారు, ఏకగ్రీవాలు ఎక్కువైపోయినాయి, బలవంత ఏకగ్రీవాలు ఇవన్నీ జరిగినాయి. మళ్ళీ అటువంటి పరిస్థితి తీసుకొస్తే మళ్ళీ వాళ్ళకి వీళ్ళకేం తేడా ఉండదు. అట్లా కాకుండా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిపితే, ఇప్పుడు మొన్న ఎన్నికల్లో 56% వచ్చింది ఇది ఎన్డీఏ కూటమికి. జగన్మోహన్ రెడ్డికి ఆయనకి 39.7% ఎంతో వచ్చింది. అదే రేషియోలో మళ్ళా ఇప్పుడు గెలుస్తారా? అట్లాగే ఇప్పుడు సీట్లు పంపకాలు ఎట్లా? ఏదైతే ఇప్పుడు గతంలో అసెంబ్లీ సీట్లు వచ్చినాయో ఆ రేషియోలోనే పంపకాలు జరుగుతాయా, లేకపోతే దాంట్లో కొద్దిగా అటు ఇటు జరుగుతాయా? ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తే ప్రాముఖ్యత కలిగి. ఇక వైసీపీకి వస్తే పోటీ చేయాలా వద్దా? పోటీ చేస్తే ఎట్లాగో ఎన్డీఏ కూటమి బలంగా ఉంది, ఎన్నికలు జరిగి సంవత్సరంన్నర అయింది,
తర్వాత వాళ్ళ కార్యక్రమాలన్నీ ఇప్పుడు సూపర్ 6లో దాదాపు ఒకటి తప్ప అన్నీ అమలు చేశారు. ఒకటే అమలు చేయాలి, ఒకటి 2 అమలు చేయాలి, మిగిలినవి చేశారు. ఏదంటే ఆ మహిళలకి 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి 59 సంవత్సరాల వరకు 1500 ఇస్తామనేది ఒకటి, నిరుద్యోగ భృతి, ఈ 2 అమలు చేయాల. నిరుద్యోగ భృతి కూడా పార్షియల్గా అమలు జరుగుతుంది, ఎందుకంటే దాని బదులు ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి కొంతవరకు అది కూడా అయినా మిగిలినవన్నీ చేశారు. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయింది కాబట్టి పరిపాలన కూడా బాగానే ఉంది, శాంతి భద్రతలు బాగానే ఉన్నాయి. ఈ పరిస్థితిలో ఏమని ఆరోపించి మరి చేయాలి, ఎలక్షన్లో పోటీ చేయాలి. పోటీ చేసి ఓడిపోతే నెక్స్ట్ ఎలక్షన్లో ఇబ్బంది పడతారు. ఇప్పుడు అక్కడ ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారా, వాళ్ళకి ఒకవేళ ఖర్చు పెట్టుకుంటే రేపు సీటు గ్యారంటీ ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ వాళ్ళకి. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతే ఒక బాధ, పోటీ చేయకపోతే కాడి కింద పడేశారు మీరు, ఏమీ లేదని చెప్పి నష్టం జరుగుతుంది. అట్లా అది ఆ విధంగా అయితే ఇక్కడ కూటమికి వచ్చేటప్పటికి ఏంటంటే మీకు ఏదైతే మీకు 2024 ఎన్నికల్లో గ్రామ స్థాయి నుంచి అంటే కార్యకర్త స్థాయి నుంచి కూడా ఒక కోఆర్డినేషన్ ఏర్పడింది. ఏది చంద్రబాబు నాయుడు గారు అరెస్టు, పవన్ కళ్యాణ్ని ఆయన్ని అక్కడ వైజాగ్లో పర్యటన చేయకపోవటం, ఆయన్ని విపరీతంగా దూషించడం, ఇవన్నీ ఈ 2 పార్టీలు ఏంటంటే ఒక విధమైన బంధం ఏర్పడింది. మనం కలిసికట్టుగా ఉండాలి అనేది బీజేపీ తర్వాత చేరింది. సరే, అది పర్ఫెక్ట్గా పనిచేయబట్టి మీకు అన్ని సీట్లు వచ్చినాయి. ఆ విధమైన కోఆర్డినేషన్ ఇప్పుడు కూడా తీసుకురావాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, అలాగే బీజేపీ మాధవ్ గారి మీద ఉంది. అట్లా ఏంటంటే ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఈ కోఆర్డినేషన్గా మీరు ఈ విధంగా పంచుకోవాలి సీట్లు, ఈ విధంగా తీసుకోవాలి, అంతా కలిసికట్టుగా పనిచేయాలి అనే పై స్థాయిలో ఇవాళ కూడా బాగానే ఉంది. పై స్థాయిలో ఏమి లేదు కాబట్టి మొన్న మీరు విన్నారు కదా వీడియో, పేరు నాని గారు అంది, పవన్ కళ్యాణ్ గారిది చంద్రబాబు గారిది ఫెవికాల్ బంధం ఎవరు వాళ్ళని విడదీయలేదు. అంటే ఒక అండర్స్టాండింగ్ ఉంది. 15 ఇప్పుడు విడిపోతే నష్టపోతాం, మళ్ళా అటువంటి ప్రభుత్వం వస్తే ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది కాబట్టి కలిసి ఉండాలి అనేది ఒక బ్రాడ్ ఒపీనియన్ వచ్చింది, ఉంది. వాళ్ళు మీరు చెప్పిన దాంట్లో పై స్థాయిలో చంద్రబాబు లేదా పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరి మధ్యలో అయితే ఆ రిలేషన్ కానీ ఆ బాండింగ్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉంది. కానీ క్షేత్రస్థాయిలో కార్యకర్తల దగ్గర నుంచి మొదలుకొని ఎమ్మెల్యేల వరకు జనసేన అభ్యర్థులు, జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీ వాళ్ళు వ్యతిరేకంగా చేయొచ్చు, లేదా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన సరిగ్గా పనిచేయకపోవచ్చు. ఇలాంటి సందర్భాలు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఉన్నాయి, ఇప్పుడు కూడా అది జరుగుతుంది. ఇది స్థానిక సంస్థల ఎన్నికల మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? అది మీరు ఇప్పటి నుంచి కూడా దాని మీద వర్కౌట్ చేసి ఎక్కడెక్కడ డిఫరెన్స్లు ఉన్నాయి అంటే డిఫరెన్స్ మరీ ఎక్కువ చోట్ల లేవు, తక్కువ చోట్లే ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయో అక్కడ మీరు ఇప్పటి నుంచే వర్కౌట్ చేసి వాళ్ళ మధ్యలో కోఆర్డినేషన్ తీసుకొస్తే ఆ ఇబ్బందులు ఉండవు. ఇప్పటి నుంచి వర్కౌట్ చేయాలి దాని మీద. ఏదో ఆ టైంకి వచ్చి సీట్ ఇచ్చేసాం తర్వాత వాళ్ళు సర్దుకుంటారంటే సర్దుకొని పరిస్థితి వచ్చిందనుకోండి, అక్కడ ఇబ్బంది పడతారు. మీరు ఒకసారి గతంలో ఎన్నికలు చూడండి, మీరు వెస్ట్ గోదావరి జిల్లాలో 2-3 చోట్ల అనఫిషియల్గా టీడీపీకి జనసేనకి టీడీపీ సపోర్ట్ చేసి గెలిచారు. అప్పటికి ఇంకా అలయన్స్ రానప్పుడే ఆ విధంగా చేసి ఒక ఏది అంటే ముందే ఒక దిక్సూచి చూపించారు వాళ్ళకి, మనం ఈ విధంగా కలిసి ఉంటే ఈ విధంగా గెలవగలం అనేది అక్కడ వెస్ట్ గోదావరిలో 2-3 కాన్స్టిట్యూన్సీ 2-3 మున్సిపాలిటీల్లో కనపడింది. అట్లా ఇప్పుడు మీరు ఎవరైతే ఈ ట్రబుల్ షూటర్స్ ఉంటారో ఇప్పటి నుంచే మొదలెట్టి ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఏమేమి సీట్లు తీసుకోవాలో అట్లాంటి మీద ముందే వర్కౌట్ చేయాలి. వర్కౌట్ చేయకుండా ఉండి వీళ్ళు కొట్టుకుని మళ్ళీ దాంట్లో వైసీపీకి అవజెప్పారనుకోండి, అక్కడ ఏమవుతాయంటే విభేదాలు అంటే ఏర్పడితే మళ్ళీ తర్వాత పెద్ద అవకాశం ఉంది. కాబట్టి అవ్వకుండా ముందే జాగ్రత్త పడి ముందే దానికి ఎక్కడికక్కడ అడ్డుకట్టేసి సామరస్యంగా ఆ సీట్లు పంపకాలు జరిగితే ఇబ్బంది ఉండదు. నా ఉద్దేశం అయితే చాలా వరకు జరుగుతాయి, ఎక్కడన్నా 1-2 చోట్ల జరగవచ్చు. ఇది అక్కడ లోకల్లోగా ఉన్న పరిస్థితులను బట్టి ఆ లోకల్గా ఉన్న ఇబ్బందులు ఏ ఉంటాయి వాళ్ళకి. మీ దృష్టికి ఒక 2 నియోజకవర్గాలు తీసుకొస్తాను. ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనమైన అనుకోవచ్చు, పిఠాపురం.
ఎందుకంటే అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవును. సారథ్యం వహిస్తున్నారు. అక్కడ వర్మ అనే నాయకుడి రూపంలో ఎంత కాదన్నా సరే ప్రమాదం పొంచే ఉంటుంది. అది ఇప్పుడు ఈరోజు సఖ్యత కొనసాగుతుంది, కానీ ఆయన నాకు కూడా పవర్ కావాలి అని చెప్పని ఆశిస్తుంటారు కదా, అదొక కాన్సెన్సీ. రెండోది తెనాలి నియోజకవర్గం, అది కూడా జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ ఉంటారు. అక్కడ కూడా కీలకమైన నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఆయన కూడా తన పట్టు నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి పరిస్థితులు ఉన్న నియోజకవర్గాల్లో రేపు మున్సిపల్ ఎన్నికల్లో కానీ లేదంటే సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఇట్లాంటివి ఉన్నాయి. అభ్యర్థుల ఎంపిక చాలా కీలకంగా మారుతుంది కదా. ఎమ్మెల్యేగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఉంటారు, డిప్యూటీ సీఎం, కానీ అక్కడ చైర్మన్ అవ్వాలనే కోరిక టీడీపీకి ఉండొచ్చు. అలాంటి వాటిని ఎలా డీల్ చేయాలంటారు? అదే ఇప్పుడు ఒకటి, ఇటువంటి విషయాల్లో కొన్నింటిలో చంద్రబాబు నాయుడు గారు తెలివిగా వ్యవహరిస్తారు. ఎవళ్ళైతే ఆ నియోజకవర్గంలో ఇబ్బందిగా ఉన్నారో ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఎవరన్నా వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో అనంతపురం, చిత్తూరులోనూ ఇన్ఛార్జిగా చేస్తారు. ఎందుకంటే ఇక్కడ లేకుండా చేస్తారు. అది మామూలుగా ఆయనకున్న స్ట్రాటజీ, ఆ స్ట్రాటజీ అమలు చేస్తారు. ఒకటి అప్పుడు మీరు అన్నది వర్మ గారి విషయం నిజమే, తేలిగ్గా తీసేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఇండిపెండెంట్గా నిలబడి 50,000 మెజార్టీతో గెలిచిన వ్యక్తి ఆయన, బలం ఉంది. అయితే అనుకున్న స్థాయిలో విభేదాలు ఉన్నాయని నేనైతే అనుకుంటా. ఓకే, పవన్ కళ్యాణ్ విభేదాలు అంటలేదు నేను, ఆశ పవర్ మీద ఎవరికైనా ఆయనకి ఆశ ఉండొచ్చు. ఎమ్మెల్సీ ఇస్తారో లేకపోతే ఏమన్నా ఇస్తారో, మాట్లాడుకుంటారో, ఏం జరుగుతుందో చూడాలి. కానీ ఒకవేళ ఆ విధంగా చేసేవాడైతే సీట్ ఇవ్వనప్పుడే చేసేవాడు. తనకు సీట్ ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినప్పుడే తను వ్యతిరేకంగా చేసేవాడు, కానీ చేయలేదు కదా. సో అతను వర్మ గారి విషయంలో ఆ విధంగా జరుగుతుందని నేను అనుకుంటా. మీరు అన్నట్టు ఒకవేళ తెనాలి ఇష్యూ వచ్చినా తెనాలి ఇష్యూ కూడా ఏముంది, పిలిచి సరి చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆలపాటి రాజా గారి పేరు చెప్పారు, ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. సో ఆయనకి బాధ్యత ఉంటుంది కదా. ఇప్పుడు అక్కడ గెలిపించాల్సిన బాధ్యత ఆయనకు కూడా ఉంటుంది, ఎందుకంటే ఆయన కూడా రిప్రజెంటేటివ్ ఆ కాన్స్టిట్యున్సీ. నాకు కూడా షేర్ అడుగుతారు, అప్పుడు ఇస్తారు, ఇవ్వకుండా ఎందుకుంటారు. ఇప్పుడు ఒక షేర్ అంటే ఒకటి, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అక్కడ జనసేన ఎమ్మెల్యే ఉంటే మొత్తం పంచాయతీలన్నీ వాళ్ళకి ఇవ్వరు. అట్లాగే ఒక టీడీపీ ఎమ్మెల్యే ఉంటే మొత్తం పంచాయతీలన్నీ వీళ్ళకి ఇవ్వరు. యాక్చువల్గా ఇప్పుడు మొన్న ఎట్లాగైతే ఈ నామినేటెడ్ పోస్టులు షేర్ చేసుకుంటున్నారో ఆ రేషియోలోనే షేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని కాన్స్టిట్యున్సీలో జనసేన వీక్గా ఉంది, అసలు చాలా కొన్ని చోట్ల నామినల్గా ఉన్నాయి కొన్ని ఏరియాలో. అట్లాగే గోదావరి జిల్లాలకు వచ్చేటప్పటికి స్ట్రాంగ్గా ఉన్నాయి. సో గోదావరి జిల్లాలో ఎక్కువ అడగచ్చు వాళ్ళు, మిగిలిన చోట్ల టీడీపీ ఎక్కువ తీసుకోవచ్చు. బీజేపీకి వచ్చేటప్పుడు బీజేపీ కూడా గోదావరి జిల్లాలో కొంత ఇది ఉంది, వాళ్ళ ఎమ్మెల్యే ఉన్న చోట కొద్దిగా ఎక్కువ అడగచ్చు. అదేంటంటే లోకల్గా ఇప్పుడు అడగటం కాదు, అక్కడ ఇప్పుడు ఇక్కడికి వచ్చేదానికి ఏంటంటే మీకు ఆ గ్రామంలో పట్టు ఉండాలి. గ్రామంలో పట్టు లేదనుకోండి, మీరు ఏదో ఒకటని తీసుకుంటే ఆ తీసుకునే ఎవరైతే నిలబడతాడో ఆ నిలబడిన వ్యక్తికి గనక అక్కడ ప్రతిష్ట లేకపోతే గెలిపెట్ట సాధ్యమవుతుంది. ఎందుకంటే విలేజ్ ఇది తక్కువ ఓట్లు, అక్కడ గ్రామంలో ఏంటంటే వాళ్ళకి ఎంత పట్టు ఉంది, వాళ్ళ దీని మీద అన్నిటి మీద ఆధారపడి ఉంటాయి. అంతా కలిపి 2-3 ఓట్లు, 10 ఓట్లు, 20 ఓట్ల తేడాతో గెలుస్తారు. ఒక్కొక్కసారి 2-3 ఓట్లతో కూడా గెలుస్తారు, ఒక ఓటుతో కూడా గెలుస్తారు. అంత టఫ్ ఫైట్ ఉన్నప్పుడు మీకు దానికి తగిన వ్యక్తిని ఎలక్ట్ చేసుకోవాలి తప్ప ఇదేదో పార్టీకి, మన పార్టీకి వాళ్ళ పార్టీకి మధ్యలో ఓట్ షేరింగ్ అని చెప్పి ఆ ఊళ్ళో ఒక్కడ కూడా లేకుండా, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి లేకుండా సీటు తీసుకున్నారనుకోండి, అదే మీరు పోటీ చేస్తున్నారు, వేసేవాళ్ళు ఎవరు? ఓడిపోతే నష్టం ఎవరికి? సో అంటే ఇదంతా ఏంటంటే ఈ పార్టీలు ముందే కూర్చుని వర్కౌట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే అసెంబ్లీ ఎన్నికలప్పుడు జనసేన 8% 9% సీట్స్ తీసుకుంది, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఆ షేర్ తీసుకోవాలంటారు. నేనంటలా ఉంటే బాగుంటుంది అంటారు. అంటే ఎట్లాగా ఇప్పుడు మన నామినేటెడ్ పోస్టులు కూడా అదే విధంగా ఇచ్చారు, అదే విధంగా తీసుకుంటారా లేకపోతే ఎక్కువ అడుగుతారా? ఒకవేళ ఎక్కువ అడిగితే అంత కాంపిటేటివ్ వ్యక్తి ఉండాలి. అవును, ఆ పోటీలో నిలబడి దాన్ని ఆ గ్రామాన్ని గెలిపించగలిగిన వ్యక్తి పోటీలో ఉండాలి. అతనికి ఆర్థికంగా బలం ఉండాలి. ఇవన్నీ మరి అతనికి ఉండాలి, లేకపోతే మిగిలిన పార్టీ తరఫు నుంచి ఎవరొకళ్ళు ఖర్చు పెడతాం.
ఇవన్నీ జరగాలి. ఈ అంగు ఆర్భాటాలన్నీ ఉన్న వాళ్ళే నిలబడటానికి ఇదిగా తప్ప ఇవి లేకపోతే కష్టం. ప్రస్తుత రాజకీయాల్లో అంతే కదా. మరి ఇవన్నీ చూసుకోవాలి వాళ్ళు. దాన్ని బట్టి మీరు ఎంత ఎన్ని తీసుకోవాలి ఏంటి అనేది ఒక ఇది ఉంటుంది. నేను అనుకుంటాం ఏంటంటే ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, అట్లాగే గోదావరి జిల్లాలు, జెడ్పీటీసీలు, గోదావరి జిల్లాలు, వీటిల్లో కొద్దిగా ఎక్కువ జనసేన అడగొచ్చేమో అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళకి ఇంకా మా బలం పెరిగిందనే ఉద్దేశం ఉంటే వాటిల్లో కొద్దిగా ఎక్కువ షేర్ అడగవచ్చు. బీజేపీ సరే, బీజేపీ అట్టాగో షేర్ తక్కువ, కొంతవరకు అడుగుతారు, అంతవరకు పర్లేదు. కానీ ఇది నేను అనుకోవడం అయితే ఇదేం పెద్ద ఇష్యూ కాదు, సమస్య సాల్వ్ చేయలేనంత పెద్ద ఇష్యూ కాదు. సమస్య ఎక్కడ వస్తుంది అంటే మీరు చెప్పినట్లుగా గోదావరి జిల్లాలో ఖచ్చితంగా జనసేన ఆధిపత్యం ఉంటుంది. వాళ్ళు అడుగుతారు కూడా, ఎక్కువ అడుగుతారు, ఇస్తారు. కానీ ఇక్కడ కీలకమైనటువంటి పదవులు కావాల్సింది ఏంటంటే చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు. మున్సిపల్ వ్యవహారంలో కూడా చైర్మన్ అనేది కీలకమైన అంశం. సో ఎమ్మెల్యే మనవాడయ్యి చైర్మన్ కూడా మనవాడైతే బాగుండు అనే కోరిక ఏ రాజకీయ పార్టీకైనా ఉంటుంది. కానీ మనం ఎమ్మెల్యే తీసుకున్నాం కదా, చైర్మన్ వేరే పార్టీకి ఇవ్వాలనే కోరిక వచ్చినప్పుడే సమస్య మొదలవుద్ది. ఇప్పుడు ఒకటండి, మీరు ఇందాక అన్నారు కదా షేరింగ్ ఏది 8% షేరింగ్ ఇట్లా. వాళ్ళు ఆ షేరింగ్ ప్రకారం జెడ్పీలు ఇవ్వాలిగా, కొన్ని జెడ్పీలు ఇవ్వాలి కదా. ఇప్పుడు ఎమ్మెల్సీ ఇస్తున్నారు, ఎంపీలు ఇస్తున్నారు, అటువంటిప్పుడు జెడ్పీలు కూడా అడుగుతారు డెఫినెట్గా. అడగకుండా ఎందుకుంటారు, అడుగుతారు, ఇస్తారు కూడా. కాకపోతే ఇక్కడ ఏంటంటే మెయిన్ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి. ఇప్పుడున్న ఎమ్మెల్యేల పరిస్థితి ఎన్డీఏలో వీళ్ళు నార్మల్గా ఏంటంటే ఇవాళ వరకు నియంత్రిత్వంగానే ఆల్మోస్ట్ ఉన్నారు. ఈ 1.5 ఇయర్లో స్థానిక సంస్థలు వచ్చేటప్పటికి వాళ్ళ బలం పెరుగుతుంది. స్థానిక సంస్థల్లో ఉన్న నాయకులు ఏంటంటే గ్రామ స్థాయిలో పట్టున్నాళ్ళు. అసలు వాళ్ళ బలమే ఎమ్మెల్యేకి, వాళ్ళ బలమే స్థానిక నాయకుల బలమే ఎమ్మెల్యేల బలం. వీళ్ళకి సొంతంగా ఏమి బలం ఉండదు కదా. పార్టీ బలం, స్థానిక నాయకుల బలం, తర్వాత వీళ్ళకు ఉండే కొద్దిగా మంచి పేరు, లేకపోతే కొద్దిగా ఆర్థిక బలం, ఇవి యాడ్ అయితే పార్టీకి ఇది అవుతుంది. ఇప్పుడు స్థానికంగా ఉన్న వాళ్ళకి వచ్చేటప్పటికి ఇంతవరకు ఏం చేశారు, ఇంతకుముందు నేను అనేది ఇది కూడా అన్ని చోట్ల అని కాదు, కొన్ని చోట్ల తమ సొంత వాళ్ళు, తమకు అనుకూలమైన వాళ్ళు, తమకి ఆర్థికంగా లబ్ధి చేకూర్చే వాళ్ళని తీసుకెళ్ళి ముక్కు మొహం తెలియనాడిని, అక్కడెక్కడ జనంలో తిరగనాడిని, ప్రజల్లో ఏమీ పేరు ప్రతిష్ట లేనాడిని తీసుకెళ్ళిపోయి రుద్దారు బలవంతంగా ఇప్పుడు వరకు తమకి రిప్రజెంటేటివ్స్ కింద. ఇప్పుడేమవుతారు, అక్కడ మండల పరిషత్ నుంచి కానీ లేకపోతే విలేజెస్ నుంచి కానీ వీటిలన్నింటిలో స్థానికంగా నాయకులు వాళ్ళంతటా వాళ్ళు ఎదిగి వాళ్ళు గెలిచి ప్రజల నుంచి వచ్చిన నాయకులు వస్తారు. ఇప్పుడు మళ్ళీ ప్రజల ఓటు ద్వారా ఎన్నుకోబడిన నాయకులు వస్తారు. ఇప్పుడు వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వకపోతే వాళ్ళు ఊరుకోరు కదా. వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి కదా ఆ గ్రామంలో, లేకపోతే ఆ మండలంలో. వాళ్ళకి వచ్చేదానికి వీళ్ళు పెట్టిన వాళ్ళకి క్లాష్ తప్పదు. అది ఇప్పుడు ఎమ్మెల్యేలు సర్దుకోరా, సర్దుకోకపోతే ఇబ్బంది. అది కొన్ని కాన్స్టిట్యున్సీలు ఇప్పుడే చూస్తున్నాం. స్థానిక నాయకత్వానికి లేకపోతే బయట నుంచి వచ్చిన నాయకత్వానికి క్లాష్. ఇప్పుడు తిరువూరు లాంటి కాన్స్టిట్యున్సీలో అటువంటి కనపడుతుంది. ఈ 2 వర్గాలు అయిపోతున్నాయి ఒకే పార్టీలో. తెలుగుదేశం పార్టీలో ఆయన ఎంపీ గారి మీద కూడా అదే 2 వర్గాలు అయ్యి, అంటే బయట నుంచి ఇంప్లిమెంట్ చేసిన నాయకత్వం, ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు ఒకళ్ళు, స్థానికంగా ఒకళ్ళు. స్థానికంగా ఈ క్లాష్ పెరుగుతుంది. ఇటువంటి కంట్రోల్ చేయాలి. రేపు పొద్దున కూడా ఈ విధంగా చేస్తే కుదరదు. ఎప్పుడైతే మీకు స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగి స్థానిక నాయకత్వం వచ్చిందో తప్పనిసరిగా స్థానిక నాయకులకి గౌరవం ఇచ్చి తీరాల్సిందే. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ. ఎందుకంటే వాళ్ళు కూడా వీళ్ళకి మళ్ళీ ఎలక్ట్ అయిన నాయకులే, ఏదో నామినేటెడ్ అయిన నాయకులు కాదు, ఎన్నికల ద్వారా వచ్చిన వాళ్ళే. కాబట్టి వాళ్ళకి ఆ విధమైన గౌరవం ఇవ్వాల్సిందే. అయితే ఇప్పుడు వరకు ఎన్నిక కావాలా వద్దంటే వీళ్ళైతే ఎన్నికలు కావాలని కోరుకోరు. ఇప్పుడున్న నాయకులు ఎన్నికలు కావాలని కోరుకోరు. ఎందుకంటే ఎన్నికలు ఎప్పుడైతే జరిగినాయో ఒక బలమైన నాయకత్వం మళ్ళీ వస్తుంది. పార్టీకి మంచిది అది.
ఏ పార్టీకైనా స్థానికంగా బలమైన నాయకత్వం రావటం మంచిది. కానీ కొంతమంది ఈ విధంగా చేసే వాళ్ళకి అది నచ్చదు. ఎందుకంటే పోటీ తయారవుతారు, పోటీ నాయకులు తయారవుతారని ఇది వస్తుంది. అయితే ఒకటి స్థానిక సంస్థల్లో సవ్యంగా జరగాలి. దానికి జరుగుతాయి అంటారా? ఎందుకంటే జరుగుతాయి. మీరు ఫస్టే ఒక మాట అన్నారు, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఎలక్షన్ లాగా జరగట్లేదు, సెలక్షన్ లాగా జరుగుతుంది. ఎందుకంటే ఏకగ్రీవాలే ఎక్కువగా. అది కిందటిసారి, అది ఇప్పుడు జరగదు కదా. ఏకగ్రీవాలు అంటే మనం చూసాం, బలవంతం ఏకగ్రీవాలు. కానీ ఇప్పుడు ఆ విధంగా జరిగే అవకాశం లేదు. ఎన్నికలు ఇప్పుడు కూడా మీరు చెప్పినట్లుగా వైసీపీ కాడి కింద పడేసింది అనుకోండి, కాడి కింద పడేస్తే అది వేరే సంగతి. ఎన్నికల్లో మేము లేము, ఎన్నికలకు పోటీ చేయట్లేదు, సజావుగా జరుగుతాయని మా నమ్మకం లేదని వాళ్ళు వదిలేశారనుకోండి, అది వేరే సంగతి. కానీ అట్లా వదులుతారని నేను, అట్లా వదిలితే పార్టీ వీక్ అయిపోతుంది. ఏదో కారణం చూపించాలి కదా, ఇది ఎందుకు మేము వదిలేస్తున్నాం అన్నదాన్ని కారణం చూపించాలి. ఇప్పుడు కిందసారి తెలుగుదేశం పార్టీ తప్పుకుంది అన్నప్పుడు కూడా ఎందుకు తప్పుకుంది? ఆ రోజున ఎన్నికలు జరగని వాళ్ళు అసభ్యంగా నామినేషన్ లాక్కున్నారు. అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర నుంచి నామినేషన్ లాక్కుని వాటిని చించేసి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ని అవకతవకలు జరిగినాయి అప్పుడు. అందుకని తప్పుకున్నాం అన్నా కానీ కొంతమంది పోటీ చేశారు. ఆ విధంగా చెప్పినా కొంతమంది పోటీ చేశారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఆ విధంగా జరిగే అవకాశం లేదు. ఎందుకంటే నాకు తెలిసి అటువంటి పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించరు. అటువంటి వ్యవహారాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులను ప్రోత్సహించరు. సో ఎన్నికలు జరుగుతాయి. మరి మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు పోటీలో ఉంటారా అనేది వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంటుందో చూడాలి. అంటే వాళ్ళకున్న ప్రధాన సమస్య సార్, ఇప్పుడు గతంలో ఎవరైతే ఎమ్మెల్యేలుగా పనిచేశారో, మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు అయితే కొంతవరకు ఏదో ఫైనాన్షియల్గా పెట్టుకుంటారు, ఇది వాళ్ళ ఎన్నిక అయితే. ఇప్పుడు ఎవరో ఎన్నిక, ఎవరికో పవర్ రావాలి, అసలు ఆ పవర్ వస్తుందో రాదో తెలియదు, ఎవరు బాధ్యత తీసుకుంటారు, ఎవరు డబ్బులు ఖర్చు పెడతారు, ఆ సమస్య అయితే వైసీపీకి ఉంటుంది కదా. ఉంటుంది. అదే కదా, ఇప్పుడు మీకు నాయకత్వం కావాలనుకున్నప్పుడు మీరు దాన్ని గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్ళాలి, మరి నిలబడాలి. ఇప్పుడు అప్పటికప్పుడు మేమేదో నామినేట్ అయిపోతాం ఎమ్మెల్యే కింద, లేకపోతే ఏదో అక్కడ మేనేజ్ చేసుకుని సీట్ తెచ్చుకుంటే మిగిలిన వాళ్ళు చేకేం చేస్తారంటే కుదరదు కదా. స్థానిక నాయకత్వాన్ని మరి బలపరచుకోకపోతే రేపొద్దున వీక్ అయిపోతారు కదా. అవును. అట్లాంటి పరిస్థితుల్లో నిజంగా కూటమితో మీరు ఇందాక మనం అనుకున్నట్లుగా 56% ఓట్ షేర్ ఉన్నటువంటి కూటమి పార్టీతో 39 లేకపోతే 40 ఓట్ షేర్ ఉన్నటువంటి వైసీపీ ఢీ కొట్టగలదా? స్థానికంగా ఆ బలం ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, సంవత్సరంలో ఇంత అప్రతిష్ట పాలైన గవర్నమెంట్ ఏది లేదని. ఇప్పుడు సంవత్సరంలో ఇంత అప్రతిష్ట పాలైతే నిలబడిన వాళ్ళందరూ గెలవాలి. వైసీపీ తరఫున నిలబడిన వాళ్ళు గెలవాలి, విజేతలు అవ్వాలి. మరి ఆ ధైర్యం ఆయనకు ఉందా? ఆయన చెప్పేది నిజమో, నేను నిజం చెప్తున్నాను అనుకున్నప్పుడు ఆయన మరి నిలబెట్టాలి. మరి అంత వ్యతిరేకత ఉందా అనేది ఆయనకే తెలియాలి కదా. ఇప్పుడు ఆయన మొన్న మెడికల్ కాలేజీల గురించి వెళ్తే విపరీతంగా జనం వచ్చారంటున్నారు. సరే, సిద్ధం సభలకు కూడా విపరీతంగా జనం వచ్చారు, కానీ తర్వాత రిజల్ట్ వేరుగా ఉంది. జనం వేరు, రిజల్ట్ వేరు. మీరు పోగేసి ఒక చోట తీసుకొస్తే, ఇప్పుడు మన మోడీ గారి సభకి 3 లక్షలు 4 లక్షల మంది వచ్చారు. అదే క్రైటీరియా కాదు. జనాన్ని తీసుకురావడం, జనం కనపడటమే క్రైటీరియా కాదు. కొన్ని తరలింపులు ఉంటాయి, కొన్ని కాదు, ఎక్కువ తరలింపులే ఉంటాయి. స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, ఎక్కువ తరలింపులే ఉంటాయి. సరే, కాబట్టి ఏంటంటే ఇక్కడ వచ్చేటప్పటికి మీరు మాకున్నది వాపు కాదు బలం అని నిరూపించుకోవాలంటే మీరు ఎలక్షన్లో నిలబడాలి. రేపు వైసీపీకి చావో రేవో నిలబడి, ఇదిగో మేము మాకు ప్రజాభిప్రాయం మాకు అనుకూలంగా మారింది, మొన్న ఏదో పొరపాటు జరిగింది, మిమ్మల్ని మీరు మాయ మాటలుగా నమ్మారు, మీరు చేసింది కరెక్ట్ కాదని వాళ్ళకి అర్థమైంది, అందుకని మమ్మల్ని స్థానిక సంస్థలు మమ్మల్ని గెలిపించారని చెప్పుకోగలగాలంటే నిలబడాలి. ఎప్పుడైతే నిలబడలేదో, మీరు యుద్ధరంగం నుంచి పారిపోయారనుకోండి, మీకు సైనిక బలం లేకపోతే సైన్యాధ్యక్షుడు ఏం చేస్తాడు? ఇప్పుడు వీళ్ళందరూ పంచాయతీ ప్రెసిడెంట్లు, పంచాయతీ లెవెల్ వాళ్ళందరూ సైనికులే కదా. వాళ్ళు కార్యకర్తల బలం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయగలరు? సో నిలబడితే ప్రజాస్వామ్యతంగా ఉంటుంది, నిలబడకపోతే పార్టీకి నష్టం. ఎట్ ది సేమ్ టైం సరైన పద్ధతులు పాటించి సరిగ్గా అవగాహన కుదుర్చుకుని
చిన్న చిన్న పొరపాచాలు ఉంటే వాటిని కూడా సరి చేసుకోకపోతే ఎన్డీఏ కూడా నష్టం. సో ఆ నష్టం జరగకుండా ఇప్పటి నుంచి జాగ్రత్త చేసుకుంటే నెక్స్ట్ మళ్ళీ రాబోయే ఎన్నికలకు కూడా మాట అవుతుంది ఇది. సో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కార్యకర్తలకి, గ్రామాల్లో ఉన్న కీలక నాయకులకి పండగే ఉంది. వాళ్ళు వాళ్ళ బలం వాళ్ళు నిరూపించుకునే అవకాశం, వాళ్ళకి అధికారం వస్తుంది కదా. అధికారం అంటే పంచాయతీల్లో ఎంత అధికారం, కానీ అధికారం అని కాదు, గౌరవం. ఇప్పుడు పంచాయతీ యాక్చువల్గా ఒక్కో పంచాయతీకి నాకు తెలిసి ఒక్కోసారి 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు కూడా ఖర్చు పెడుతున్నారు. కానీ ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకి? అదంతా ఏంటంటే రూపాయలు ఖర్చు పెట్టింది కూడా ఉన్నాయి. కానీ ఆ ఖర్చు దేనికి పెడుతున్నారు వాళ్ళు? ఒక ప్రెస్టేజ్, గౌరవం. అది ఏంటంటే ఒక గ్రామంలో నేను నా బలం అని నిరూపించుకోవడం కోసం ఒళ్ళు తెలియకుండా వెళ్ళిపోయి అక్కడ ఖర్చులు పెడతాం తప్ప ఆ రిటర్న్స్ ఏం రావు వాళ్ళకి. అంత ఏముండదు, వాళ్ళకి ఏముండదు. పంచాయతీల నుంచి వచ్చే డబ్బులు ఎంత ఉంటాయి? అంటే గ్రామంలో ఎవరైతే కాస్త స్థితిమంతులు ఉంటారో వాళ్ళు ఒక స్టేటస్ సింబల్, అంతే అంతే. దానికోసమే ఒక గౌరవం ఆ పార్టీకి కూడా అక్కడే తీసుకొచ్చి పార్టీ నిలబెడతాం జరుగుతుంది. అదే బలం, అసలు పార్టీకి కూడా బలం అదే. అంతేగాని వీళ్ళు దాని నుంచి ఏదో ఆశించటం కాదు. ఇంకా ఎదురు అక్కడ ఎమ్మెల్యేలో, ఎంపీలో, మినిస్టర్ పోతే మళ్ళీ డబ్బులు ఖర్చు పెడతారు. వాళ్ళ ఊళ్ళో బ్యానర్లు గట్ట, భోజనాలు పెట్ట, ఇవన్నీ కంటిన్యూస్గా ఖర్చు అయ్యేది ఎవరికంటే గ్రామస్థాయి లీడర్స్కే. అసలు వాళ్ళే ఇబ్బంది పడేది వాళ్ళే. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇబ్బందులు పడేది కూడా వాళ్ళే, తన్నులు తిందే వాళ్ళే, హత్యలు జరిగినాయి వాళ్ళకే, అన్ని విధాలా ఇబ్బంది పడింది వాళ్ళే. కానీ వాళ్ళకేమీ ఫలితం మాత్రం పెద్దగా ఏమి ఉండదు. అదంతా ఏంటంటే ఒక గౌరవం కింద, ఒక ప్రెస్టేజ్ కింద తీసుకుంటారు తప్ప గ్రామ స్థాయిలో అంతకన్నా ఏమీ వాళ్ళకి లాభమే ఉండదు. సో మొత్తంగా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకటి కూటమి అభ్యర్థులకి ఒక రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితి ఏంటంటే ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలి. ఎందుకంటే సహజంగానే అధికార పార్టీ అనగానే ప్రతి ఒక్కళ్ళు సీటు ఆశించే పరిస్థితి ఉంటుంది. కానీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేతల బలాబలాలను బట్టి, వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి కూడా సీట్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూటమి పార్టీకి ఉంది. కానీ వైసీపీ పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నం. ఎందుకంటే ఆ పార్టీ అధ్యక్షుడు చెప్తున్నట్లు మనకి కూటమి ఈ సంవత్సరన్నర కాలంలో అప్రదిష్ట పాలైందా లేదా, నిజంగా అప్రదిష్ట పాలైతే వైసీపీ రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ సాధిస్తుందా, విజయం సాధిస్తుందా అనేటువంటి అనేక రకాలైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో చావో రేవో అనేటువంటి పరిస్థితి మాత్రం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే 11 సీట్లకి పరిమితమైనటువంటి వైసీపీ రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, అంటే ఓటమి నుంచి తేరుకుంటుందా, మళ్ళీ తిరిగి ఓటమి ఊబిలోనే కూరుకుపోతుందా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. చూడాలి భవిష్యత్తులో రాజకీయ పార్టీల పరిస్థితి ఎలా ఉంటుందో.